హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు. దాని గురించి అఫీషియల్గా ఆర్ఆర్బి బోర్డ్ అధికారులే మనకి మీడియాతో చెప్పడం జరిగింది. అవన్నీ వెబ్సైట్లో ప్లస్ ఎన్డీటీవీ స్క్రోలింగ్లో కూడా వచ్చాయి. వాటి గురించి నేను మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాను. అంతకంటే ముందుగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అవ్వబోతున్న వాళ్ళు, ఆల్రెడీ అయిన వాళ్ళు, కంటిన్యూస్లో ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ పైన కనబడుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారో లేదో చూడండి. ఇది స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఇచ్చాను. స్టేట్మెంట్ వచ్చేసి హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఇచ్చాడు స్టేట్మెంట్. కన్క్లూజన్స్ ఇచ్చేసి ఓన్లీ సమ్ పీపుల్ షుడ్ నాట్ బీ హానెస్ట్. సెకండ్ది హానెస్ట్ పర్సన్స్ ఆర్ వెరీ గుడ్ పర్సన్స్. రెండు కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఈ రెండు కన్క్లూజన్లో మరి ఏది కరెక్టు? ఒకటి కరెక్టా, లేకపోతే రెండోది కరెక్టా, లేకపోతే ఒకటి మరియు రెండు కరెక్టా, లేకపోతే రెండు తప్ప అనేది మీరు నా కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. స్టేట్మెంట్ నిజాయితీగా ఉండడం మంచిదే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. కన్క్లూజన్ కొంతమంది మాత్రమే నిజాయితీగా ఉన్నారని ఫస్ట్ కన్క్లూజన్. అదేవిధంగా సెకండ్ కన్క్లూజన్ వచ్చేసి నిజాయితీగా ఉన్నవారు మంచివారు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ రెండు కన్క్లూజన్లో ఏది కరెక్టు? రెండు కరెక్టా, రెండు తప్ప, లేకపోతే ఒకటోది కరెక్టా, రెండోది కరెక్టా అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఆన్సర్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లోనే ఇస్తాను. ఫస్ట్ మీరు ఈ ఆన్సర్ అనేది మీరు మనసులో చేసుకోండి. అప్పుడు కింద కమెంట్ సెక్షన్లో నేను ఇచ్చే ఆన్సర్ చూడండి. ఎంతవరకు మ్యాచ్ అయిందో చూడొచ్చు. మీరు ఎంతవరకు ప్రిపరేషన్ బాగా జరుగుతుందో చూసుకోవచ్చు. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోతే మీరు ఇంకా పర్ఫెక్ట్ లేరనే అర్థం. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే గత కొన్ని రోజుల ముందు అంటే 19వ తారీఖు జూన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఖర్చులు అనేది తగ్గించుకోండి, అందులో విధంగానే స్టాఫ్ను కూడా తగ్గించుకోండి, కొత్త రిక్రూట్మెంట్ చేపట్టకూడదు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. దీనిపైన అసలుకి ఎగ్జామినేషన్ జరగవా అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు ఆందోళన కూడా దిగారు. వాళ్ళ తరపున మీడియా ప్రతినిధులు బోర్డ్ చైర్మన్ గారికి, అదేవిధంగా జోన్ల చైర్మన్ల గారికి, మేనేజింగ్ డైరెక్టర్లకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ క్వశ్చన్స్ని వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. పిల్లల్లో చాలా సందిగ్ధత నెలకొంది, విద్యార్థుల్లో నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. అదంతా హిందీలో ఉంది, మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు బోర్డ్ చైర్మన్ గారు కూడా మనకి వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా ఎన్టీపీసీ గురించి మొత్తం క్లియర్గా చెప్పారు. అది కూడా నేను ఒకసారి ఈ వీడియోలో మీకు తెలుగులో చెప్తాను. సో ఈ విధంగా అసలుకి ఎగ్జామినేషన్ ఉంటాయా ఉండవా అనే సందిగ్ధత పిల్లల్లో నెలకొంది అని చెప్పేసి బోర్డు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి రైల్వేలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చులు తగ్గించుకోమని వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం వాస్తవమే. అంటే ఆ రిలీజ్ అయిన పీడిఎఫ్ అనేది ఒరిజినలే అనమాట. సో అక్కడ మనకి ఏమని ఇచ్చారో ఆ పీడిఎఫ్లో అంటే నేను అంతకుముందు వీడియో కూడా చేశాను, అక్కడ కూడా జాగ్రత్తగా చెప్పాను మీకు. కొత్త పోస్టుల క్రియేషన్ అనేది జరగొద్దు, ఇక ఆపేయాలి. సో అదేవిధంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము కొత్త పోస్టులు అనేది క్రియేట్ చేయము ఒక 2 సంవత్సరాల వరకు అన్నారు. సరే, కొత్త పోస్టుల సంగతి పక్కన పెడితే ఇప్పటివరకు వేసిన పోస్టుల సంగతి ఏంటి అంటే అవి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వవు. జస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ దానికి అమౌంట్ అనేది కేటాయించింది. అంటే వాళ్ళ ఆమోదం పొందిన తర్వాతనే, ఎప్పుడైతే రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి శాలరీస్ ఇవ్వగలుగుతాం అనుకొని తెలిసిన తర్వాతనే ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది మేము స్టార్ట్ చేసాము. సో కాబట్టి ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది అనేది ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరగదు. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది అన్నప్పుడు ఏమన్నారంటే ఒకే ఒక మాట చెప్పారు. రైళ్ళు అంటే ట్రైన్స్ ఎప్పుడైతే యథావిధిగా నడుస్తాయో అప్పుడు ఎగ్జామినేషన్ పెట్టేస్తామని చెప్పేశారు. ఆల్రెడీ టెండర్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసాము. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా డైరెక్ట్ చైర్ టు చైర్ బిడ్ కాన్ఫరెన్స్ జరిగింది. గత 3-4 నెలల నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత పోస్ట్పోన్ చేయడం కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. జూలై 3వ తారీఖు ఎన్టీపీసీకి సంబంధించి బిడ్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. 250 కోట్లకి సంబంధించిన అది బిడ్ కాన్ఫరెన్స్. వాళ్ళకు ఒక్కసారి అప్రూవ్ చేస్తే ఈ ఎగ్జామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వవు. సో కాబట్టి స్టూడెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటాయంటే మ్యాక్సిమం 2 నుంచి 3 నెలల్లో ఉండే అవకాశం కూడా ఉంది. సో దేనిపైన డిపెండ్ అవుతుందంటే ట్రైన్స్ మాత్రం నార్మల్గా తిరగాలి. ఎందుకంటే 1.2 కోట్ల మంది దాదాపు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ గ్రామాల నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళాలంటే ఆల్ ఇండియా వైజ్గా ఒక నెల రోజులు పూర్తిగా ట్రైన్స్ అనేవి ఫుల్గా ఉంటాయి. మామూలు టైంలో అయితే ఓకే, ఎంత ఫుల్ ఉన్నా జనరల్ దాంట్లోనో లేకపోతే రిజర్వేషన్ దాంట్లోనో ఇట్లా కొట్టి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో అసలు మామూలు పరిస్థితుల్లోనే రైలు తిరిగే పరిస్థితి లేదు. సో అటువంటప్పుడు ఎప్పుడైతే ఈ వైరస్ ప్రభావం తగ్గుతుందో అప్పుడు మాత్రమే ఈ రైళ్ళు అనేది తిరగడం ప్రారంభమవుతాయి. రైలు తిరగడం ప్రారంభమైతే మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేది వచ్చేస్తాయి. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనకి ఆల్రెడీ న్యూస్ కూడా చూస్తూనే ఉన్నాము, సెప్టెంబర్ లోపల మనకు వ్యాక్సిన్ కూడా వస్తుందని. అది మన ఇండియాకి చేరి ప్రతి ఒక్క పర్సన్కి చేరే వరకు కొద్దిగా టైం పడుతుండొచ్చు, అక్టోబర్ నవంబర్ పడుతుండొచ్చు. ఏదేమైనా ఇయర్ ఎండింగ్ లోపల మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కానీ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, నేను ఆల్రెడీ కొంతమందిని చూస్తూ ఉన్నాను వాళ్ళ కమెంట్లు అనేది, మేము అసలు డ్రాప్ అయిపోతాం, నేను అసలుకి ఎన్టీపీసీ మీద కానీ గ్రూప్ డి మీద కానీ హోప్స్ పెట్టుకొని వేస్ట్, అసలు ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం దండగా, ఇటువంటి కమెంట్స్ అనేది చూస్తున్నాను. సో అలా ఉంటే ఏంటంటే మీరు డ్రాప్ అయ్యేది కాకుండా మీ మెసేజ్ చూసి ఇంకొంతమంది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, ఎప్పుడో కానీ సడన్గా ఎగ్జామినేషన్ డేట్ వచ్చేస్తుంది. ఇంకొకటి కూడా క్లియర్గా చెప్తున్నాను, ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గనక మిస్ చేసుకుంటే, ఈ జాబులు కనుక మిస్ చేసుకుంటే మీకు దాదాపు ఒక 3 సంవత్సరాల వరకు పెద్ద నోటిఫికేషన్లు ఏవి ఉండవు. ఒకవేళ పెద్ద నోటిఫికేషన్లు పడ్డా కానీ పారామిలిటరీలో, సెంట్రల్ గవర్నమెంట్ అయితే పారామిలిటరీ, దానికి హైటు మరి ఈవెంట్స్ అవి ఇవి ఉంటాయి, కొంతమంది ఎలిజిబిలిటీ ఉండదు. స్టేట్ గవర్నమెంట్లో అయితే మహా అయితే పడితే కానిస్టేబుల్. ఇవి కాకుండా ఒక 3 సంవత్సరాల వరకు ఒక పెద్ద నోటిఫికేషన్ ఏది వచ్చే అవకాశం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, చిన్న నోటిఫికేషన్స్ కూడా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను. ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్ ఉంటాయి, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆఫీస్లో, సో అర్జెంటుగా నోటిఫికేషన్ వేస్తారు, చిన్న పోస్టులు 5-6 పోస్టులు ఉంటాయి, అటువంటి వాటిని స్కిప్ చేయకుండా కూడా అప్లై చేసుకోమంటున్నాను. ఆ విధంగా చేసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేయకుండా, సబ్జెక్ట్ని డ్రాప్ చేయకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ ఎప్పుడోసారి ఉండని. అది ఈ మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ అయితే ఏముంది, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అయితే ఏముంది, ఎప్పటికైనా సరే మీరు జాబ్లో ఉండాల్సిందే. ఒకవేళ మీరు బాగా చదువుకుంటే కనుక, ఒకవేళ చదువుకోకపోతే అది రేపు పొద్దున పెట్టినా కానీ మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వలేరు, జాబ్ కూడా సాధించలేరు. సో ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. మీరు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ అనేది దేనికో దానికి ఉపయోగపడుతుంది, ఈ ఎగ్జామ్ని అని కాదు. మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నా ఛానల్లో ఖచ్చితంగా ఒక 6 నెలలు కూర్చోండి, 30-40 జాబులు. పెద్ద నోటిఫికేషన్ గురించే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక సంవత్సరంలో మహా అంటే 2-3 నోటిఫికేషన్కి అప్లై చేస్తారు, అవి కూడా ఇలాంటి పెద్ద పెద్ద నోటిఫికేషన్లే. అలా కాకుండా మీరు నిజాయితీగా అప్లై చేయాలనుకుంటే ఒక 6 నెలల్లో మినిమం 50 అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత లేదన్నా ఫీజుల గురించి ఆలోచించి ఫీజు ఎక్కువ ఉన్నాయి వదిలేసి తక్కువ ఫీజులు ఉన్నాయి అనుకున్నా కానీ 6 నెలల్లో ఒక 20 నోటిఫికేషన్ల కన్నా అప్లై చేసుకోవచ్చు. సో 20 నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటూ సేమ్ సిలబస్, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి సేమ్ సిలబస్ కాబట్టి ఒకే విధంగా చదువుకుంటూ వెళ్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని అటెంప్ట్ చేస్తే మీకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అయితే మంచిది. ఇక గ్రూప్ డి గురించి కూడా అడగడం జరిగింది. గ్రూప్ డి కూడా ఎగ్జామినేషన్ కూడా ఎప్పుడైతే ఈ వెండర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందో ఎన్టీపీసీ స్టేజ్ 1 కంప్లీట్ కాగానే గ్రూప్ డి కూడా స్టార్ట్ చేసేస్తారు. ఆ విధంగా కూడా ప్రక్రియ స్టార్ట్ చేసామని చెప్పారు. ఏది ఏమైనా కానీ మనకు ఒక అంచనా ఉంది, ఈ పాండమిక్ ఎప్పుడు తగ్గిపోతుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని కూడా అంచనా ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ లోపలైతే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది రాగానే మాత్రం మనకి ఈ ఎన్టీపీసీకి సంబంధించిన డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మధ్యలోనే కొంతమంది వ్యాక్సిన్కి ముందే ఈ వైరస్ అనేది అంతమవుతుందని కూడా చెప్తున్నారు. అంతం అవ్వచ్చు, దానంతట అదే బలహీనపడేయని. సో అటువంటప్పుడు ఒక 2 నెలల్లో కూడా రావచ్చు. ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఎన్టీపీసీ చూడండి, కాస్ట్ ఇక్కడ 251 కోట్లు. ఎవరికి ఇది వెండర్కి ఇస్తారు, అంటే ఎవరికైతే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో ఆ కంపెనీకి ఈ 250 కోట్లు అనేది పే చేస్తారు. ఎవరు? రైల్వే బోర్డు వాళ్ళు. ఆ 250 కోట్లు ఎక్కడి అంటే మనం ఫీజు రూపంలో చెల్లించిన డబ్బులు. సో వన్స్ ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పే చేస్తే ఆ అమౌంట్ అనేది రిటర్న్ రాదు, ప్లస్ ఆ నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఒకవేళ క్యాన్సిల్ చేయాల్సి వస్తే ఒకసారి ఊహించుకోండి, 1.2 కోట్ల మంది విద్యార్థులు సఫర్ అవుతే
వాళ్ళ పేరెంట్స్ ఒక్కొక్క ఇంటికి నలుగురు వేసుకున్నా కానీ మొత్తం కలుపుకుంటే దాదాపు 4 కోట్ల మంది గవర్నమెంట్కి యాంటీ అవుతారు. సో అటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా తెచ్చుకోదు. ఇంకొకటి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బోర్డ్ చైర్మన్స్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది, ఖర్చులు తగ్గించుకోమని చెప్పింది, రైల్వేని లాభాల బాటలో పట్టించమంది. అది చాలా విధాలుగా చెప్పింది. అంటే పోస్టులు ఒకటే తగ్గించుకోండి, అసలు రిక్రూట్మెంట్ చేసుకోకండి అనే కాకుండా ఫ్యూయల్ విషయంలో అంటే ఇంధనం ఎలా సేవ్ చేయాలి, అదేవిధంగా పవర్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, టూల్స్ కానీ మిషనరీ కానీ కొత్త పరికరాలు కొనకుండా ఉండి ఇటువంటి విధాలుగా కూడా రైల్వేని లాభాల పాటలో పట్టించవచ్చు అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది అన్ని జోన్ల మేనేజర్లకి ఆ పీడిఎఫ్ అనేది పంపింది. సో అవన్నీ విధాలుగా ఎకానమికల్లీగా రైల్వేని డెవలప్ చేయొచ్చు. ఓన్లీ రిక్రూట్మెంట్ ఆపేసి మాత్రమే చేయాలని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయనేది మాత్రం వాళ్ళు క్లియర్గా మనకి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారనమాట. సో ఇంకొకటి మనకి ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఒక సింపుల్గా చెప్తాను. 100% ఎగ్జామినేషన్స్ మనకి జరుగుతాయని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్లు మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆల్రెడీ మన సిలబస్లో కూడా ఇచ్చారు. మనకి ఏమని ఇచ్చారు, ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాము, మ్యాథమెటిక్స్ నుంచి ఎన్ని ఇస్తాము, రీజనింగ్ నుంచి ఎన్ని ఇస్తాము, అవి కూడా మనకు క్లియర్గా చెప్పారు. మిగతా ఎగ్జామినేషన్తో పోలిస్తే ఆర్ఆర్బీ అనేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఆర్ఆర్బీలో మనకి ఇక్కడ చూడండి, ఎన్టీపీసీ గ్రూప్ డి, ఎన్టీపీసీలో అయితే మ్యాథ్స్ రీజనింగ్ నుంచి 60 మార్క్స్ వస్తాయి, గ్రూప్ డిలో అయితే 55 మార్క్స్ వస్తాయి. మీకు జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడింగ్ చాప్టర్ ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీలో 60కి 55 మార్కులు తెచ్చుకోవాలి మీరు, గ్రూప్ డిలో 55కి 50 మార్కులు తెచ్చుకోవాలి. ఇక్కడే మీరు 90% సక్సెస్ అయిపోయినట్టే. ఇక జీకే విషయానికి వస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2020 చదవండి. స్టార్టింగ్ జీకే కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చదువుకుంటే సరిపోతుంది. మీరు కొత్తగా ఏదేదో బుక్స్ కొనుక్కొచ్చుకొని చదవాల్సిన అవసరం లేదు. సపోజ్కి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా స్టార్టింగ్ జీకే ఏ విధంగా చదువుకోవాలి అంటే, సపోజ్కి 2020లో మనకి గోవాలో జాతీయ క్రీడలు జరగాల్సి ఉంది. అవి జరుగుతాయా లేదో తర్వాత సంగతి. కాకపోతే ఇది కరెంట్ అఫైర్కి సంబంధించిన బిట్టు. మరి స్టార్టింగ్ జీకే దానికి ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అంటే, అసలు జాతీయ క్రీడలు ఎప్పుడు స్టార్ట్ చేయబడ్డాయి, ఇప్పటి వరకు జాతీయ క్రీడలు ఎన్ని జరిగాయి, ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరిగాయి, లాస్ట్ రీసెంట్గా జరిగిన 2015 జాతీయ క్రీడల్లో విజేతలు ఎవరు, దాంట్లో ఎన్ని ఈవెంట్లలో ఆ పోటీలు నిర్వహిస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి స్టార్టింగ్ జీకే కింద వస్తాయి. ఈ విధంగా అనుసంధానించుకొని చదువుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కానీ స్టార్టింగ్ జీకే కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఇస్తాడు. కొత్త చాప్టర్స్ వెతికి మీరు ఏదో ఒక బుక్ కొనుక్కొని ఆ బుక్లో ఒక 30 పేజీలు జీకే అని ఉంటుంది, జీకే అని చెప్పేసి ఒక 30 పేజీలు ఇస్తాడు. ఆ 30 పేజీలు చదువుకుంటేనే మీకు ఆ 30 పేపర్లో నుంచే ఎగ్జామ్లో వస్తాయని ఎక్కడా రూల్ లేదు. ఎప్పుడు కానీ జీకే అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ అనేది ఇక మస్ట్ అండ్ షుడ్. గ్రూప్ డిలో అయితే దీనికి 25 మార్క్స్ యాడ్ చేశారు. దీనికి ఎన్టీపీసీలో అయితే 12 నుంచి 13 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్టీపీసీలో దీని సిలబస్ తక్కువ ఉంది, గ్రూప్ డిలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి. అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ గ్రూప్ డిలో కొన్ని పేపర్లో 4 నుంచి 5 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎన్టీపీసీలో 1 నుంచి 2 ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది. సో ఇవి మెయిన్గా చూసుకున్నట్లయితే మీకు ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏ జాబ్ అయినా సరే ఈజీగా సాధించుకోవచ్చు. రెండిటికి సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ డికి నేను తర్వాత ప్రిపేర్ అవుతాను, ఎన్టీపీసీకి ముందు ఎగ్జామినేషన్ కాబట్టి ఎన్టీపీసీ సిలబస్ చదువుకుంటాను అన్నట్టు కాకుండా రెండిటికి సేమ్ సిలబస్ కాబట్టి మీరు తరువుగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక నేను కొంతమందిని చూసింది ఏంటంటే వాళ్ళు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడా చదువుతున్నారు. నా ఉద్దేశం మటుకు నేను చెప్పానని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే ప్రీవియస్ పేపర్లు రిఫర్ చేసుకోండి. నా ఉద్దేశం మటుకు పాలిటీ కానీ ఎకానమీ కానీ హిస్టరీ కానీ అంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఇక జాగ్రఫీ విషయానికి వస్తే జాగ్రఫీ మొత్తం జీకేలోనే వస్తుంది. దానికి జాగ్రఫీ అని మనం పేరు పెట్టుకుంటాం, ఎందుకంటే మనం కొన్న బుక్లో దానికి జాగ్రఫీ అని ఒక పేరు ఇస్తాడు కాబట్టి. సో అదంతా కూడా జీకేలో వస్తుంది. సపోజ్కి సరస్సుల గురించి కావచ్చు, లేకపోతే పశు సంపద గురించి కావచ్చు,
లేకపోతే రైల్వే జోన్ల గురించి కావచ్చు, లేకపోతే అడవుల గురించి కావచ్చు, లేకపోతే పార్కుల గురించి కావచ్చు, అదంతా జీకేలోనే వస్తుంది. కానీ మనం జాగ్రఫీ అనే చాప్టర్లో చదువుకుంటాం కాబట్టి సపరేట్గా జాగ్రఫీ అనే ఒక చాప్టర్ కూడా చదవాలి ఎన్టీపీసీకి అనుకొని మన మైండ్లో సెట్ అవుతుంది. అదంతా ఏం అవసరం లేదు. జీకే మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏదైతే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఉన్నాయో వాటి బేసిక్ పాయింట్స్ చూసుకోండి, సరిపోతుంది. మరి హిస్టరీకి ఒక పెద్ద బుక్ కొనుక్కొని అది మొత్తం చదువుకొని ఎన్టీపీసీకి వెళ్తానంటే వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఒక్కసారి చూసుకోండి, హిస్టరీ నుంచి మహా అంటే ఒక బిట్, పాలిటీ నుంచి ఒక బిట్, అది కూడా ఎకానమీ నుంచి ఒక బిట్ ఉంటుంది, అది కూడా కరెంట్ అఫైర్ రిలేటెడ్లోనే ఉంటాయి మ్యాక్సిమం. సో ఈ విధంగా చదువుకున్నట్లయితే మీకు 100% సక్సెస్ అవుతారు. నేను ఎందుకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ చదవద్దు అంటున్నానంటే, మీకు నోటిఫికేషన్ మీ దగ్గర ఉంటే, ఎన్టీపీసీ నోటిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి. సిలబస్లో మీకు అక్కడ క్లియర్గా ఉంటుంది. జనరల్ సైన్స్ అని చెప్పేసి బ్రాకెట్లో సిబిఎస్ఈ 10th క్లాస్ సిలబస్ అని ఉంటుంది. అంటే జనరల్ సైన్స్ అప్ టు 10th క్లాస్ వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏవైతే మనం చదువుకున్నామో అవన్నీ ఇస్తాడనమాట. ఆ బుక్లో ఉన్న క్వశ్చన్సే ఇస్తాడు. అయితే సిలబస్లో పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, అదేవిధంగా హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ మాత్రము 6 to 10th అని లేదు. అంటే అర్థం ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిస్టరీ బుక్కులు కానీ, సోషల్ బుక్కులు కానీ, లేకపోతే పాలిటీ బుక్కులు కానీ, ఎకానమీ బుక్కులు కానీ చదవాల్సిన అవసరం లేదు. కొద్దిగా నాలెడ్జ్తో ఆలోచిస్తే సరిపోతుంది మనకి. అదంతా జీకేలో అడుగుతాడు మనకి. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ మన బుక్స్ కూడా అంతకుముందు చెప్పాము. ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను మీకు. ఆ విధంగా మీరు ఈ బుక్ అనేది తీసుకోవచ్చు. ఏఎన్ఆర్ బుక్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఆ బుక్లో మీకు డైరెక్ట్ వాట్సాప్కే పంపించేస్తాము మీకు మొత్తం పీడిఎఫ్స్ అనేవి. మీరు అవి ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు, లేకపోతే మొబైల్లో కూడా చదువుకోవచ్చు. మరి మేము పంపించే పీడిఎఫ్లు ఏముంటాయంటే, చాప్టర్ వైజ్ మ్యాథ్స్ బుక్ ఉంటుంది, మొత్తం 210 పేజీలు ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వైజ్ రీజనింగ్ బుక్ ఉంటుంది, 154 పేజీలు ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. 4000+ జనరల్ స్టడీస్ మొత్తం ఇవి. జనరల్ స్టడీస్ అంటే మీకు అన్నీ వస్తాయి దాంట్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది, బయాలజీ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, నేను ఇందాక చెప్పిన స్టాటిక్ జీకే వస్తుంది. అదేవిధంగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీలో ఇంపార్టెంట్ అంటే మీరు ఒక పెద్ద బుక్కులు చదవకుండా ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రము ప్రీవియస్ ఇయర్ బిట్లన్నీ ఉంటాయి దీంట్లో, తెలుగు, ఇంగ్లీష్. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ కూడా ఉంటుంది. మెటీరియల్ అంటే థియరీ ఉంటుంది. మనకి జనరల్ సైన్స్ బాగా ఇంపార్టెంట్, గ్రూప్ డీలో 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా మనకి మెటీరియల్ కూడా ఉంటుంది. అంటే ఒక బాక్సుల రూపంలో ఇచ్చి ఒక్కొక్క టాపిక్ మీ నుంచి ఏ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉందో అంత మెటీరియల్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లు ఇవ్వడం జరిగింది. ఇక అర్థమెటిక్ చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్టులు ఉంటాయి మొత్తం మీకు. అర్థమెటిక్ మీరు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ మీద క్లిక్ చేసినట్టయితే ఆన్లైన్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అదేవిధంగా 20 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఆఫ్లైన్ పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మేము సపరేట్గా మెన్షన్ చేసాము. దీంట్లో దాదాపు 140 నుంచి 150 వరకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు గ్రూప్ డీలో కొన్ని పేపర్లు 3 నుంచి 4 క్వశ్చన్స్ కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చాయి. కెమిస్ట్రీ నుంచి కూడా ఒక్కొక్క బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎన్టీపీసీలో అయితే 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ దీంట్లో మీకు టెస్టులు కూడా ఉన్నాయి, ఆఫ్లైన్ టెస్టులు, ఆన్లైన్ టెస్టులు, అర్థమెటిక్ టెస్టులు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ టెస్టులు అనేది చివరిలో రాయండి. అంటే మీరు సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత, అంటే ఈ మ్యాథ్స్ బుక్, రీజనింగ్ బుక్, అదేవిధంగా 4000+ బిట్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టెస్టులు అనేది రాస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ముందే మీరు టెస్టులన్నీ తీసుకొని టెస్ట్లో రాస్తే మాత్రం ఎటువంటి లాభం ఉండదు. అది కాకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. ఎందుకంటే మీకు ఏం ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామినేషన్ రాస్తే తక్కువ మార్కులు వస్తాయి కాబట్టి అయ్యో తక్కువ వస్తున్నాయని చెప్పి మీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దీనికి కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు ఉంటుంది మీకు. మొత్తం ఈ అంత మెటీరియల్ కలిపి జస్ట్ మీకు 350 రూపీస్లోనే వచ్చేస్తుంది. మరి అది ఎలా తీసుకోవాలంటే పేటిఎం నెంబర్ మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. పేటిఎం, గూగుల్ పే నెంబర్, ఫోన్పే, యూపీఐ ఐడి కానీ ఇదే నెంబర్ కానీ దేనికైనా మీరు పే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది, దీన్ని డైరెక్ట్ స్కాన్ చేసైనా సరే మీరు 350 రూపాయలు పంపొచ్చు. పంపిన తర్వాత ఆ స్క్రీన్ షాట్, అంటే 350 రూపాయలు పంపి సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా, ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ వాట్సాప్కి ఇక్కడ క్లియర్గా ఇచ్చాం చూడండి. ఈ నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే మీకు వితిన్ 4 hours లోపల మొత్తం లింక్స్ అనేవి పీడిఎఫ్స్ రూపంలో వచ్చేస్తాయి మీకు మొత్తం, విత్ పాస్వర్డ్ ప్రొటెక్షన్తో సహా.
ఓకేనా. మీకు ఈ మొబైల్ నెంబర్ అనేది స్విచ్ ఆఫ్ ఉంటుంది, అయినంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కాల్స్ వస్తాయి కాబట్టి మాట్లాడలేము. సో మీకు వాట్సాప్ మాత్రం ఆన్లోనే ఉంటుంది. మీరు ఈ 3 ఆప్షన్లో ఏదైనా సరే, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏదో ఒక ఆప్షన్ యూజ్ చేసుకొని పే చేసుకొని వితిన్ స్క్రీన్ షాట్ పంపించినట్టయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మొత్తం మెటీరియల్ వచ్చేస్తుంది. ఇంకా ఎగ్జామినేషన్ గురించి కానీ, ప్రిపరేషన్ ప్లాన్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.